పదే పదే అంటే ఒక ప్రెస్టేజ్ అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ రకంగా పరిపాలన అందిస్తుందని ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ పరిపాలన చూసుకొని ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమి ఏర్పడి ఈ రోజు ప్రభుత్వం పరిపాలనలోకి రావడానికి కానీ 3 పార్టీలు పనిచేయడం కానీ ఇవంతా కూడా ప్రజలకి తెలుసు. అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంటైర్ వీళ్ళు టార్గెట్ పెట్టారు అంటే కనుక ఎందుకంటే పేరు నాని లాంటి వ్యక్తులు గతంలో కూడా చూసుకుంటారు. ఇలాంటి వ్యక్తులు ఏ రకంగా ఆ రోజు అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. పదే పదే కులాన్ని తీసుకొచ్చి మాట్లాడడం అంటే ఒక మర్యాద లేకుండా మాట్లాడడం. ఇవాళ పేరు నాని లాంటి వ్యక్తులు అంటే ఆ రోజు మంత్రి హోదాలో ఉంటూ కూడా ఏ రకంగా పేరు నాని మాట్లాడేది అన్నది ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి బోర్డులింగాలు మాట్లాడేటువంటి మాటలకు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. అది ఖాళీగా కూర్చున్నారు కాబట్టి అంటే ఒక మంత్రి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా పనిచేసేటువంటి వ్యక్తి ఏ రకంగా రాజ్యాంగానికి కట్టుబడి మాట్లాడాలి, ఎలా పనిచేయాలని తెలియలేనటువంటి ఇలాంటి పిచ్చిగా కొడుకులు మాట్లాడేటువంటి మాటలకి పదే పదే రెస్పాండ్ అవ్వాలి. కృష్ణవేణి గారు మంచిగా మాట్లాడదాం, మీరు కూడా అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే ఎలా చెప్పండి? కాదండి అంటే మావాడేనండి అంటే బయట వాడు అయితే మేము చెప్తాం మావాడు కూడా అంతకుముందు పేర్ని నాని గారు నా కొడుకు అన్నంత మాత్రాన మీరు కూడా నా కొడుకు అనాలా? ఆయన అంటే అన్నారు, మంత్రి హోదాలో అన్నారు. సార్ ఇస్తాను సార్ ఇస్తా మీకు. మీరు డిస్కనెక్ట్ అయ్యారు మీకు ఇస్తాను. ఎటు కాకుండా గారికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదు, తిట్టాలి అని చెప్పి ఆమె ఇండైరెక్ట్ గా మాకు చెప్తాను. పవన్ కళ్యాణ్ మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను కదా, నేను తిడతానంటే మీరు తిట్టండి. దొంగ నా కొడుకు, గప్పు నా కొడుకు, మోసం నా కొడుకు అని. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను. కృష్ణవేణి గారు నేను చెప్పింది మీకు అర్థమైందేమో. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నా కొడుకు అంటే అది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన హక్కుగా మాట్లాడి ఉంటారు. పేర్ని నాని గారు అప్పుడు అన్నారని మీరు ఇప్పుడు డిబేట్లు అనకూడదు కదా. లక్ష్మీ దగ్గర నేను అనలేదండి, కంప్లీట్ అవ్వమండి. నేను అనరాను ఎందుకంటే గతంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక పార్టీ అధినేత గురించి మాట్లాడడం తెలియకుండానే మాట్లాడుతా ప్రజలకు తెలియపరుస్తూ ఏ రకంగా పేర్లు మాట్లాడారన్నది మళ్ళీ మీరు తెలుగు చేసి కావద్దు నేను ఇంక పంపిస్తా. ఎందుకంటే ఇలాంటి రేషన్ దొంగ నా కొడుకు, రేషన్ పిక్కిని దోచేసినటువంటి దొంగ నా కొడుకు ఇలాంటి మాటలు నేను మాట్లాడలేదండి. ఎందుకంటే ఇవాళ పేర్లాగా మాట్లాడుతున్నాడు. కమ్మలోని కాపులు కలిపట రాష్ట్రాన్ని దోచేస్తున్నారట, రాష్ట్రంలో పదవులన్నీ పంచుకున్నారట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి కట్టుబడే ప్రతి రిజర్వేషన్ ప్రక్రియలోని ఇవాళ జాబుల విషయం దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూడా కొన్ని ప్రభుత్వం అమలు పరుస్తూ ఉంటే ఎలా మాట్లాడతారు సార్? అందులో కాయడంలో ఉత్సాహపరుచుకోవడానికి క్యాడర్ చెదిరిపోకుండా ఉండడం తక్కువ, ఉత్సాహం అనేటువంటి మాట్లాడుకోవడంలో తప్పలేదు. కానీ అక్కడ క్యాష్ తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పేరు నానికి గతంలో కూడా మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు వ్యక్తి పేరు నాని. ఇవాళ ఇలాంటి బోర్డింగ్ మాట్లాడేటువంటి మాటలకు మీరు రెస్పాండ్ అవ్వాలి. ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు అక్కడ కేసీఆర్ గారిని పెట్టలేదట, అక్కడ రేవంత్ రెడ్డి గారిని పెట్టలేదంటే ఎందుకు పెట్టలేదో అడుగుతున్నాడు. అంటే పూర్తిగా అక్కడ పునర్నిర్మాణం తెలంగాణ గురించి కాదు సార్, నవనిర్మాణ తెలంగాణ అని చెప్పడం జరిగింది. నవనిర్మాణం అంటే యూత్ అందరినీ కూడా ఒక జల్జీ అనేటువంటి ఒక టీము ఎలా అయితే ఎంటైర్ పనిచేస్తూ ఉందో అలాగే నవనిర్మాణాన్ని సంకల్పం తెలంగాణ ఏ విధానంలో వెనకబడి ఉందో దాని ముందుకు తీసుకురావడం కోసం అక్కడ సభ పెట్టుకోవడానికి అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వలేనప్పుడు కూడా బాగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకోటి ఆయనతో ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఏ రకంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక అధికారి మీరు 2 సంవత్సరాలు మీరు రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటే కనుక ఇక్కడ మీకు ఒకటి అర్థం కాదా కృష్ణవేణి గారు? ఇప్పుడు నాని గారి బాధ ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, మీరు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిట్టలేదు? మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన మీకు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిట్టలేదు? ఆయన అది అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? సార్ ఇంకో విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు పదే ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారు, ఎన్నిసార్లు సభలకు ఆటంకం కలిగించారు, ఇవన్నీ ప్రజలు చూశారు. కానీ ఒక రోజు ఒక సభకి అనుమతి ఇవ్వనంత మాత్రాన అక్కడ
కేసీఆర్ గారినో లేకపోతే రేవంత్ రెడ్డి గారినో తిట్టాల్సినంత అవసరం ఏముంది సార్. కానీ అక్కడ కూడా మీరు సరిదిద్దుతుందని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నేను ఒక సభ పెట్టుకోవడానికి ఇక్కడ ఇవ్వలేదు, నాకు తెలంగాణ మీద ఈ రోజు ప్రేమ రాలేదు, ఆ రోజు గద్దరన్న దగ్గర నుంచి కూడా నాకు తెలంగాణ గురించి ఎలాంటి ఇక్కడ నేను అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తానో తెలంగాణ ప్రజలకు తెలుసునైనా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే తిట్టడం కోసమే రాజకీయాలంటే వీళ్ళకి బూతులు మాట్లాడి బూతులు తిట్టే రాజకీయాలు మాత్రమే వీళ్ళకొచ్చు. కానీ అలాంటి తిట్టేటువంటి సంస్కృతి ఎప్పుడు మాదిలేదు పవన్ కళ్యాణ్ గారికి లేదు. వీళ్ళు కూడా గతంలో ప్రెస్ మీట్లు పెట్టి తిట్టినా సరే కానీ ఏ రకంగా సహనంగా ఉంటే లాస్ట్ టైంలోనే ఆయన ఒక చెప్తే ఇప్పుడు వీళ్ళు పొలం దుమ్మెత్తిపోతూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి ఏ రకంగా అన్ని విధాలు కుంగిపోయిన తరువాత చెప్పించారు ఆ రోజు పవన్ కళ్యాణ్. ఇవాళ రాజశేఖర్ గారు అందరికీ దేవుడై ఉన్నారు. ఆయన అలా ఇబ్బంది పడిపోయేటట్టు మా అధినేత తన కష్టాలు ఏ విధంగా చెప్తున్నారన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఆయన ఏ విధంగా కష్టాలు పడ్డారు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆయన ఇబ్బంది పెట్టింది అన్నది ప్రజలందరికీ స్పష్టంగా వివరించడం జరిగింది. జరిగినప్పుడు అది మాత్రం ఆయన ఒక చిన్న పాయింట్ అండి అంటే వాళ్ళ అన్న కూతురే కదా రివాల్వర్ ఉంది మా బాబాయ్ దగ్గర అని చెప్పారని చెప్తున్నారు సార్. అంటే ఆ అధికారి చెప్తున్నప్పుడు కూడా మీ ఇంట్లో ఆడబిడ్డలు కూడా ఇబ్బంది పడతారని ఆ రోజు చెప్పడం జరిగిందని అనేక మార్లు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ అమ్మాయిని ఏ రకంగా ట్రాప్ చేశారు, ఏ రకంగా ట్రాప్ చేసి మెగా కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారు, దాని వెనకాల కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా ఉన్నారో ఆ అమ్మాయితో కూడా ఆ రివాల్వర్ విషయం ఏ రకంగా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది కూడా నెరవేరకున్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అందరికీ తెలుస్తారు. కానీ వాళ్ళ వీళ్ళు మీ అన్న కూతురని అన్న కూతురు ఎవరన్నా మధ్యలో నేర్పించే వాళ్ళు ఎవరు వచ్చారమ్మా? ఎట్లమ్మా మాట్లాడితే ఊరుగా విషయం కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకి కానీ అందరికీ తెలుసు మెగా ఫ్యామిలీతో ఉన్నటువంటి విషయం. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది, మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. మనం అయ్యప్ప గారితో మాట్లాడే ముందు లోకేష్ గారు ఒకటి మాట్లాడుతున్నారు సార్. మాట్లాడితే ఏదైతే మీరు చెప్పారో పవన్ కళ్యాణ్ గారు రివాల్వర్గా అప్పు చెప్పారు, కానీ గొడ్డలి ఎప్పుడు అప్పు చెప్తారో అని అడుగుతున్నారు. లోకేష్ గారు ఏమంటారు? మీరు ఒక 1 minute మాట్లాడితే మనం అయ్యప్ప గారి దగ్గరికి వెళ్దాం. అడా ఎన్టీ రామారావు గారిని చెప్పులతో కొట్టారు కదా, ఆ చెప్పుల ముందు అప్పచెప్పమన్నాడు. కొట్టిన చెప్పులే అంటాయో 5 తెచ్చి అప్పచెప్తే మేము గొడ్డలు తెచ్చి అప్పచెప్తాం. ఎందుకు అప్పచెప్పము? ఆయన ఎన్నుపోటు పొడిచినారు కదా. ఇట్లా ఈ రోజు కూడా మా పార్టీ ఎన్నుపోటు పైన 2 సంవత్సరాలు మళ్ళీ ఎన్నుపోటు పొడిచినారని దానిపైన అన్ని మండలాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి బూటక హామీలన్నీ చించి కట్టి పెట్టి మండలాల్లో నిరసన తెలిపే కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చేస్తున్నాం. వీళ్ళు చేసినటువంటి ఘనకార్యానికి లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారు. ప్రజల్లోకి పొడిచినటువంటి ఫోటో ప్లస్ ఈ చెప్పులు చూపించా మేము గొడ్డలు చూపించాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సభలోకి వెళ్ళినా కూడా గొడ్డలి పార్టీ అంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళిపోతే మీ పార్టీకి మైనస్ అవదా నారా లోకేష్ గారు? ఇప్పుడు మీరు మాటలతో మాట్లాడితే నేను మాటలతో మాట్లాడతా. మీరు చెప్పులు తీసుకొచ్చిన అనుకో మేము గొడ్డు తీసుకొస్తాం. రాండి, మీరు రాండి. మరి అడిగితే గొడ్లు చెప్పులు తీసుకున్నాడు బయటికి, మేము గొడ్లు తీసుకొని వచ్చాం. ఏం మాట్లాడుతున్నారా? కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు గొడ్డలి పార్టీ అంట. రైతు శ్రామిక యువజన రైతు శ్రామిక పార్టీ మాది. వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ. ఆ పార్టీ మాది మీలాగా పసుపు పూసుకొని వచ్చి మామను ఎన్నుపోటు పొడిచి ప్రజలను ఎన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా మద్యం తాపి ముసలోళ్ళకు పిల్లలకు వృద్ధులకు తాపి ఆ గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టి ఆ గ్రామాల్లో డాన్సులు ఇప్పించి ఆ గ్రామాల్లోనే క్లబ్బులు పెట్టించి ఆ గ్రామాల్లో ప్యాకెట్లు పెట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇసుక మేము దాదాపు 4,000 కోట్లు నిధులు సమకూర్చే ఆ ఇసుక 4,000 కోట్లు 14 నుండి 19 వరకు తిని ఇప్పుడు మళ్ళీ 24 నుండి 29 వరకు మళ్ళీ ఒక 4,000 కోట్లు తిని ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా మీరు మాత్రమే తిని ప్రజలకు ఏమాత్రం అందనీయకుండా చేసినటువంటి ఘనకార్యాలు మీరు చేసినారు. కాబట్టి మీరు ఎక్కడ చూసినా ఈ రోజుకు ఆ రోజుకు గెలిచలేరనే ఉద్దేశంలో కాబట్టి మీరు ఇతర పార్టీలను ఇతర నాయకులను ఇతర ఛానళ్ళు అందరినీ మేనేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సింగల్ 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి. తెల్లవారితే పొద్దు కూకినంత వరకు ఏ రోజే కానీ ఏ మీటింగ్ జరుపుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారంటే మీరు జగన్మోహన్ రెడ్డి అంటే పోతాండే మీకు పోతాండి కాడుతాంది. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి జోలికి పోతున్నాడు. పదే మహానాడు పెడితే నువ్వు 1100 సార్లు జగన్మోహన్ రెడ్డి పేరు స్మరించినారు. మరి దానికి మహానాడు జగన్నాథం
చేసుకుంటే సరిపోయింది కదా. రైట్ రైట్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎస్ గారి గురించి మాట్లాడే మీకు ఇస్తా మొగోళ్ళు కంక్లూడ్ చేద్దరు గారు మీకు ఇస్తాను. ఇంకొక గెస్ట్ ఉన్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఎస్ ఎస్ ఎదురుకి ఇందాక మీకు చూసి మధ్యలో ఆగిపోయిందని ఎవరు ఇచ్చాను. రమ్మని చెప్పండి వాళ్ళలో. Yes, ఆ yes. పార్టీ లీడర్లు ఎవరు Yes. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి డైరెక్ట్ ఎస్ ఎదురు ఇంకొక చూడమని క్వశ్చన్ సార్, ఇంకొక క్వశ్చన్ అయ్యప్ప గారు ఎక్స్టెన్షన్ చేద్దాం ఒక్క నిమిషం. ఒక క్వశ్చన్ ఒకటి, ఎప్పుడు మీ పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టేటప్పుడు లేదంటే విమర్శించేటప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గం ఇంకొకళ్ళు కేవలం పేరుని నానినో అంబటి రాంబాబునో ఈ కాపు సామాజిక వర్గం తప్పితే మిగతా వాళ్ళతో ఎందుకు తిట్టించట్లేదు? నేను అడగట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇలా క్యాస్టులతో క్యాస్టులు తిప్పించడం ఆపండి అయ్యా, అంటున్నారు. మా పార్టీలో అధికార ప్రతినిధిగా పేర్ని నాని గారు ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి పేర్ని నాని గారు పోతుంటారు. మీకు అది తెలుసునో లేదో ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి. Okay. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ మీటింగ్ చేసినా ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ పేర్ని నాని గారు ప్రెస్ మీట్ ఉంటాయి. పేర్ని నాని గారు ఒక్క పవన్ కళ్యాణ్ గారి కోసమే పవన్ కళ్యాణ్ మమ్మల్ని పెద్ద డ్యామేజ్ చేస్తున్నాడు, మాకు ఆయన వల్ల పెద్ద నష్టం జరుగుతుందని మేము